కరీంనగర్లో పాలిటెక్నిక్ విద్యార్థి అభిలాష్ మృతిపై మిస్టరీ వీడడం లేదు. చనిపోయిన వారం రోజుల తర్వాత తల దొరికింది. మార్చి 1 నుంచి కనిపించకుండా పోయాడు అభిలాష్. కరీంనగర్ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అభిలాష్. మార్చి 1న బర్త్డే సెలబ్రేషన్స్. అదే రోజు రాత్రి 11:40 బయటకు వెళ్ళాడు అభిలాష్. అప్పటి నుంచి తిరిగి రాకపోవడంతో అభిలాష్ కోసం గాలిస్తున్నారు. మార్చి 26న కాలేజీకు సమీపంలోని వ్యవసాయ బావిలో అభిలాష్ డెడ్ బాడీ దొరికింది. మొండెం మాత్రమే దొరకడంతో తల కోసం గాలిస్తున్నారు. బావిలో నుంచి నీటిని మొత్తాన్ని తోడేశారు. తర్వాత తల బయటపడింది. అభిలాష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నారు. తమ కుమారుని మృతి వెనుక కాలేజీ యాజమాన్యం ఉందంటున్నారు అభిలాష్ తల్లిదండ్రులు. అభిలాష్ను ఎవరైనా చంపేశారా లేదా బలవన్మరణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అభిలాష్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమా అనే కోణంలో కూడా సందేహాలు వెలువెత్తున్నాయి. ఇంకేదైనా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తం మీద అభిలాష్ మృతికి సంబంధించి ఇంకా మిస్టరీ వీయడం లేదు. అభిలాష్ మొండెం మాత్రమే దొరికింది. అయితే తిరిగి బావిలోంచి నీటిని మొత్తం తోడేసిన తర్వాత అవినాష్ తల బయటపడింది. అభిలాష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమారుని మృతి వెనుక కాలేజీ యాజమాన్యం ఉందంటూ అభిలాష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, పాలిటెక్నిక్ విద్యార్థి అభిలాష్ మృతికి సంబంధించి ఇంకా మిస్టరీ వీడలే. దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి దర్యాప్తు సాగిస్తున్నారు? అందరిలాగే ఆ కొడుకుపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉన్నత చదువులు చదివించాలని చెప్పి కరీంనగర్లో ఉన్న జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరంలో జాయిన్ చేశారు. సరిగ్గా నెల రోజుల క్రితం ఈ ఆవేదనకి అంతు లేకుండా పోయింది. ఆయన పుట్టినరోజు వేడుకలని స్నేహితులతో కలిసి జరుపుకున్నాడు. అదే మార్చి 1వ తేదీన అభిలాష్ అనేటువంటి విద్యార్థి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆయన కొంతమంది స్నేహితులు 8 మంది స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళారు. అది సీసీ ఫుటేజ్ కవరేజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ హాస్టల్లోకి వెళ్ళాడు. ఇంజనీరింగ్ కళాశాలకు అనుబంధంగా ఉన్నటువంటి హాస్టల్లోకి వెళ్ళాడు. మళ్ళీ బయటకు వచ్చారు. 11 గంటల ప్రాంతంలో రాత్రి 11:40 ఆయన విజువల్ కనబడింది. ఆ చివరి నిమిషాల్లో 18 నిమిషాల పాటు మాట్లాడారు. మరొకరితో నిమిషం పాటు మాట్లాడారు. మళ్ళీ చేస్తా అనే లోపే ఒక విషయం ముఖ్యమైనది చెప్తా అనేటువంటి క్రమంలోనే ఫోన్ డిశ్చార్జ్ అయిపోయింది. అది కట్ చేస్తే 26వ తేదీన ఓ వ్యవసాయ బావిలో మొండెం ఉంది అని చెప్పి రైతు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగిన తర్వాత అభిలాష్ యొక్క మొండాన్ని గుర్తించడం జరిగింది. ఆయన తలను వెతకడానికి వారం రోజుల టైం పట్టింది. పొక్లైన్లు బట్టి అలాగే గజగీతాలను దించి పోలీసులు కృషితో ఆ తల బయటకు వచ్చింది. అయితే తన యొక్క కుమారుని మృతికి ఆత్మహత్య ఇప్పటికీ కొంతమంది విభిన్న రకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు చేశారు, ఇది ఇంకేదైనా కారణం ఉందా, దీని వెనుక ఈ మృతి వెనుక డెత్ మిస్టరీగా మారింది. అయితే పేరెంట్స్ ఆవేదనకి అంతు లేకుండా పోయింది. తన కుమారుని కళాశాల యాజమాన్యము అలాగే వార్డెను ఇతరులు ఆ బృందం అంతా కలిసి హత్య చేశారు అని చెప్పి ఖచ్చితంగా హత్య చేశారు. వారి మీద చర్యలు చేపట్టాలి, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను, తనకున్న కుమారుణ్ణి పొట్టన పెట్టుకున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటార మండలం దామరకుంటలో ఉంటున్నటువంటి శ్రీనివాస్ దంపతుల కుమారుడైనటువంటి అభిలాష్ మృతి చెందినటువంటి విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ మొండాన్ని ముందుగానే గత 26వ తేదీనే పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. అలాగే తాజాగా 2వ తేదీన ఈ నెల 2వ తేదీన ఆ తల దొరికింది. అది అక్కడే పోస్ట్మార్టం నిర్వహించి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు. దాన్ని సైతం పంపించడం జరిగింది. మొత్తం మీద అభిలాష్ డెత్ మిస్టరీ ఎన్నో అనుమానాలకి తావిస్తుంది. దీని మీద పూర్తిగా విచారణ జరపాలి, సమగ్రమైనటువంటి విభిన్న కోణాల్లో పరిశోధన జరపాలని చెప్పేసి స్థానికులు అలాగే విద్యార్థులు సైతం కోరుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వాళ్ళు ఏమంటున్నారో తల్లిదండ్రుల ఫోన్ చేసి డాడీ బర్త్డే అంటే పైసలు ఇప్పుడు కొట్టాను బిడ్డ అంటే 4 తారీఖు కొట్టు డాడీ, 5 తారీఖు పుట్టినరోజు చెప్తుంటా అన్నాడు. ముందు ఇట్లా కొట్టాను డాడీ అంటే ముందు వద్దు 4 తారీఖు కొట్టు డాడీ, ఇంటర్ క్లాస్ అయితే 5 తారీఖు కేక్ తీసుకొని కట్ చేసుకుంటా అని చెప్పిండు. 29 ఫోన్ చేసి 1st తారీఖు ఒక్క పూట కాలేజీ పోయిండు, మీ అబ్బాయి రాలే అని చెప్పింది మేడం.
జ్వరం వచ్చిందనో జ్వరం గిట్ట రావచ్చు పడుకోవాల్సి అనుకున్నా. ఇక మా సాయంత్రం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తాను. అలా తెల్లారి ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్. సాయంత్రం 7 గంటలా కొట్టుకుంటున్నా, స్విచ్ ఆఫ్. అలా ఫ్రెండ్కి ఫోన్ చేసిన నేను వేరే నెంబర్ బట్టి. అలా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే మీ అప్డేట్ మిస్సింగ్ అన్నాడు. వీడికి హైదరాబాద్ వెళ్ళిపోయినాం. మధ్యలో పోయినాక వాడని ఫోన్ చేసిండు, అప్డేట్ మిస్సింగ్ అని. అప్పుడు అది కాలేజీ కాడికి పోయినాం. కాలేజీ కాడికి పోతే ఉన్నాడు, మీ అబ్బాయి ఉన్నాడు, రెడీ కూడా చెప్తాం. మీ అబ్బాయికి ఏం కాలే, పిల్లలు అట్లా అన్నారు, చైర్మన్ అట్లా అన్నాడు, వాడని అట్లా అన్నాడు, అందరూ అదే పని. ఉన్నాడు. మళ్ళీ మధ్యాహ్నం పోయినా ఉన్నాడు, ఏం కాలే అత్తడు. మళ్ళీ ఎప్పుడు పోయినా అత్తడు అంటారు. 3 తారీఖు కంప్లైంట్ ఇచ్చి మా అబ్బాయి ఒకసారి చెప్పి నాకు ఏమని చెప్పినట్టు, నాకు హాస్టల్లో టార్చర్ పెడతాను డాడీ అని చెప్పిండు. టార్చర్ పెడితే మరి ఎవరు బిడ్డ అంటే అక్కడ సీనియర్లు ఉన్నారు, ఆ చైర్మన్ వాళ్ళకు చెప్పించి నాకు టార్చర్ పెడతానని చెప్పిండు. ఇంకా ఒకటే మాటగా నన్ను మాట్లాడినా. ఆ అబ్బాయి ఫస్ట్ అక్కడ మిస్సింగ్ అయ్యిండు, ఎప్పుడైనా ఉన్నాడు అంటాను, పోయినప్పుడు వాళ్ళు ఉన్నాడు అంటాను. ఇప్పుడు ఆయన దగ్గరికి ఆయన తెలియదు మమ్మల్ని. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. నా కొడుకు చనిపోయడానికి కారణం చైర్మన్ ప్లస్ వార్డెన్ నాగరాజు, చైర్మన్ వాళ్ళ కొడుకు. వీళ్ళ టార్చర్ బాగా పెట్టేదట. ఆ టార్చర్ వల్ల నా కొడుకు మరి చంపేసిందా అంటే ఎవరి మీద అనుమానం ఉందా? చైర్మన్ మీద ఉన్నది. చైర్మనే చంపేసి వేసినట్టున్నా. నాకైతే అనుమానం చైర్మన్ విన్నా. ఎందుకు చంపిస్తానంటారు? ఈయన కొద్దిగా ఏదో మాట అంటే పల్లె అయినా ఈయన మాట అంటే బయట అయినా కాదు. అందరిని ఏదో గొడవ అయింది, తీసుకు చంపేసి. డెడ్ బాడీ దొరికిందా? డెడ్ బాడీ కాడ మేము వేసుకుంటాం, కానీ ఇప్పటికి కూడా కనీసం ఫోను లేదు, ఆ డెడ్ బాడీకి వచ్చింది లేదు, అక్కడ చూసింది లేదు, ఏం లేదు. ఆయన చంపేకపోతే ఆయన రాకపోనా. ఈరోజు ఇప్పుడు అక్కడ కొండ కూడా దొరికినట్టు సమాచారం. తల దొరికిందని ఫోన్ చేసిండు, ల్యాబ్ పంపుతానన్నారు. నేను నిన్న ఆశను ల్యాబ్ పంపుతాను. అత్తడు 3 రోజులు అత్తడు, 2 రోజులు అత్తడు, ఎగ్జామ్ రాయత్తడు. ఇదే పని చెప్పుకుంటా పోయాను. మాకు 8 రోజులు పోలీస్ స్టేషన్ ఒకట వాడికి అచ్చుడు. వార్డెన్కు ఫోన్ చేస్తే కనీసం రెస్పాండ్ కూడా కాలే. ఇట్లా ఏమైనా మిల్స్ గిట్లా పెడతారని అట్లా కూడా ఫోన్ చేసిన వార్డెన్కు. చైర్మన్ అద్దన్నాడని చెప్పిండు. అట్లా బయట అయినా తిరుగుడు, బస్తాలకు వచ్చి కూర్చుండు, బయట అయినా తిరుగుడు, బస్తాలకు వచ్చి కూర్చుండు, తిరుగుడు అచ్చుడు పోలీస్ స్టేషన్ ఒకట. ఆ యజమాన్యానికి తొత్తులై పోలీసు వాళ్ళు మొత్తానికి పట్టించుకోలే. తిరుగుతానం, అటు పోతానం, ఇటు పోతానం, అదే పరిచయం చేసుకుంటున్నాడు. చనిపోయి డెడ్ బాడీ వాళ్ళు గుసగుసాడుతా అంటే మేమే ఊరిపోయి చూసినాక ఆ డెడ్ బాడీ తీసినాక కూడా కనీసం చైర్మన్ రాలే, వార్డెన్ రాలే, రెస్పాండ్ ఇప్పటి వరకు కూడా రెస్పాండ్, కనీసం ఫోన్ కూడా చేయలే. దేనికైనా బానిస ఉన్నాడా మా అబ్బాయి? ఇప్పుడు అంటాను చనిపోయినాక ఇప్పుడు ఏమంటానంటే ఇప్పుడు అది తాగేది, మందు తాగుతారు, ఇది తాగుతారు, అది నాకు ఏది లేదు, అది ఎవరిచిన అనలే. ఇప్పుడు చనిపోయింది కదా, ఇప్పుడు ఇదోటి పెడతాను అన్నట్టుగా. ఇప్పుడు అంతకుముందు ఏమనలే. మీ వాడు గంజాయి తాగుతారు అంటాడు, మీ వాడు మందు తాగుతారు అంటారు. ఇప్పుడు గంజాయి తాగుతారు అప్పుడు అలాగ తెలియదా? మాకు ఇంటిమేషన్ ఇవ్వలే. ఇప్పుడు ఏడికి తాగిండు, ఇప్పుడు చచ్చిపోయినాక అది తాగిందా? ఇప్పుడు చనిపోయినాక ఇవన్నీ అంటారు. మాకైతే తెలియదు. అమ్మాయితో మాట్లాడిన పోలీసు వాళ్ళు అన్నారు. పోలీసు వాళ్ళు ఆ కోణంలో పోయినాం, ఏం లేదు అన్నారు. వాళ్ళు కూడా ఆ కోణంలో పోయినాం మేము, వాళ్ళ కూడా ఏం లేదు వాళ్ళు అన్నారు. నాకు ఇబ్బంది మీద డౌట్ లేదు, యజమాన్యం మీనే డౌట్ ఉన్నది. చైర్మన్, వార్డను, చైర్మన్ కొడుకు అట్లయినా మా అబ్బాయిని అప్ప చెప్పుకున్నా చెప్పినాం, తీసుకుపోతాను. అట్లా కూడా బతిలాడుకున్నా నేను. చివరికి మీకు ఏం కావాలి? న్యాయం కావాలి. నా కొడుకు చనిపోయినందుకు న్యాయం కావాలి. నాకు న్యాయం జరిగేదాకా ఎంత దూరమైనా వెళ్ళిపోతా, ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. చైర్మన్ మాత్రం ఇడిచిపెట్టా. అబ్బాయి 1వ తారీఖు మిస్ అయ్యిండు. మిస్ అయినప్పుడు మాకు ఫోన్ చేయలేదు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాలేజ్ మేడం మీ అబ్బాయి స్కూల్కు కాలేజ్ రాలేదని ఫోన్ చేసింది వాళ్ళ డాడీకి. ఫోన్ చేస్తే వాళ్ళ డాడీ నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మేడం ఫోన్ చేస్తేనే తెలిసింది. మరి హాస్టల్ కూడా ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, వాటికి అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? కాలేజ్ యాజమాన్యం అయితే మొత్తమే పట్టించుకుంటలేదు. 3 తారీఖు పిటిషన్ ఇచ్చినాం పోలీసు వాళ్ళకి, వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ లేదు. మేము పోలీస్ స్టేషన్కి వస్తున్నాం, కానీ ఏది పట్టించుకోవడం లేదు. మీ అబ్బాయి ఉన్నాడు అని చెప్పడమే జరుగుతుంది. వాళ్ళు ఆ హాస్టల్కి డోరు లేదు, ఒక కిటికీ లేదు, గోడ లేదు. వాళ్ళు ఎట్లా అసలు ఉంటారో పిల్లలు కూడా అర్థం అవడం లేదు. మా కాలేజీ యజమాన్యం మీదనే మాకు డౌట్ ఉంది. మాకు మేము ఎతికినప్పుడల్లా మాతోటి కొంచెం కూడా రావడం లేదు. వాళ్ళు బాడీ దొరికినప్పుడన్నా కనీసం ఫోన్ అన్నా కనీసం రావడానికి మరి ఏమైంది, ఎట్లా జరిగింది అబ్బాయికి అనే ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు. వాళ్ళు వచ్చి కనీసం చూడలేదు అబ్బాయిని.
అంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే వాళ్ళదే, అంత ఉన్నదంతా వాళ్ళతోటే ఉన్నది. వాళ్ళకు శిక్ష పడరాక మేము ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం. వాళ్ళ కాలేజీ యాజమాన్యం మీదే మాకు డౌట్ ఉన్నది. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకు తొత్తులయ్యి మరి చెప్పలేదా ఇన్ని రోజులు తెలియదు మాకు. ఆ పోలీసు వాళ్ళకు కూడా తెలుసు మ్యాటర్ అంతా, వాళ్ళకి తెలిసి కూడా మాకు డైవర్ట్ చేసారు మ్యాటర్ అంతా. డైవర్ట్ చేసిండ్రు. ఏదో ఉన్నాడని ఇన్ని రోజులు చెప్పారు కానీ మేమేదో నమ్మినాం వాళ్ళని, గుడ్డిగా నమ్మినాం వాళ్ళను. నమ్మిన ముందుకు మా అబ్బాయిని మాకు బొక్కలు అప్పచెప్పారు అంతే. మాకు బొక్కలు అప్పచెప్పారు. ఇక అయిపోయింది, కేసు చల్లబడేసారు పోలీసు వాళ్ళు కూడా, మమ్మల్ని చల్లబడేసారు. మాకున్నదంతా కాలేజీ యాజమాన్యం మీదే డౌట్ ఉన్నది. వాళ్ళనే శిక్షించాలి. శిక్షించరాక మేము ఎవరిని వదలం. కాలేజీలో ఏమన్నా గొడవలు జరిగినాయని చెప్పాడా? ఏం గొడవలు, ఫ్రెండ్స్ కూడా మీ అభిలాష్ మంచోడు. అభిలాష్ ఏమన్నా గొడవలు అయితే కూడా అతనే మంచిగా సర్ది చెప్తాడు, మీరు గొడవ పడద్దని చెప్తాడని మాకు చెప్పేది. ఏ విషయం అయినా మాకు చెప్పేది. మేము పిన్నిని కాబట్టి మాతోటే బాగా క్లోజ్ ఉంటాడు. అలాంటి అబ్బాయిని ఇట్లా తీసుకుపోయి చంపడం ఇదైతే ఘోరం. ఇదైతే ఆలోచించదగని అయింది. మస్తు బాధ అనిపిస్తుంది. ఆ అబ్బాయిని ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు. కాలేజ్ యాజమాన్యం అయితే వాళ్ళని అయితే కఠినంగా శిక్షించాలి వాళ్ళని. మా కొడుకు ఎట్లా చనిపోయిండో వాళ్ళు కూడా అట్లా చచ్చిపోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళకు కూడా అలాంటి శిక్ష పడాలి. పడితేనే మా అబ్బికి ఆత్మశాంతి కోరుకోవాలని కోరుకుంటున్నాం. దయచేసి మేము మీడియా వాళ్ళు అయినా కానీ పోలీసు వాళ్ళు అయినా కానీ మా అబ్బికి శాంతి కావాలని కోరుకుంటున్నాం. అనుకుంటున్నాం. ఇప్పుడు సీసీ ఫుటేజ్ అంటారు. అప్పుడు మాకు సీసీ ఫుటేజ్ చూపెడితే కూడా చూపెట్టలేదు. కాలేజీలో ఎన్ని రోజులు ఉన్నారమ్మా మీరు? కాలేజ్ దగ్గర 8 రోజులు ఉన్నాం. ఇట్లా మాత్రం 8 రోజులు 8 రోజులు తిరుక్కుంటున్నాం. లాస్ట్ ఆడడానికి ఫోన్ చేస్తే ఆడవాళ్ళు ఉన్నారు, లోపలికి వస్తా అన్న, మీకు ఎవరు కావాలి అన్నారు. చూపెట్టలేదు, ఏం లేదు. ఉన్నారు చూపెట్టలేదు, మేము తీసుకొస్తాం అని అన్నారు. పోరడు తీసుకొస్తా అంటే ఆయన లోపు తీసుకొస్తా అంటే వెళ్ళారు, తీసుకొస్తాను అన్నారు. తీసుకురాలేదు. పోలీసు వాళ్ళు కూడా పట్టించుకొని తీసుకొస్తాం అన్నారు. వాళ్ళే వీళ్ళకి ఏమున్నదో వాళ్ళు తీసుకురాలేదు.